హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టిస్టిక్ క్రాకర్స్. కోకోనట్స్ని మనం చాలా విధాలుగా యూస్ చేసుకుంటూ ఉంటాం కదా. అయితే వాటి నుంచి ఏది కూడా వేస్ట్ పోదు. సో కోకోనట్ షెల్ని ఇప్పుడు నేను రీయూస్ చేస్తున్నాను. ఇక్కడ ఒక చిన్న సైజ్, పెద్ద సైజ్ కోకోనట్ షెల్ని నేను తీసుకున్నాను. అయితే పైన లేయర్ వచ్చేసి నేను నీట్గా క్లీన్ చేశాను శాండ్ పేపర్తో షెల్ పైన ఉండే క్రస్ట్ని ఎలా క్లీన్ చేయాలనేది నేను డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ప్రొవైడ్ చేశాను, ఒక లుక్ వేయండి. సో పెద్ద సైజ్ చిప్ప తీసుకున్నాం కదా, దాంట్లో ఏంటంటే నేను బుద్ధ అవుట్లైన్ గీసుకున్నాను సింపుల్గా. షెల్ బాటమ్ కలర్ నుంచి కూడా మనం ఆరెంజ్ కలర్తో పెయింటింగ్ వేసుకోవాలి. ఈ విధంగా మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ని ప్రిఫర్ చేయొచ్చు. నేనైతే ఆరెంజ్ అండ్ ఎల్లోని ప్రిఫర్ చేస్తున్నాను ఇక్కడ. సో బాటమ్ వచ్చేసి ఆరెంజ్, అప్పర్ పార్ట్ వచ్చేసి ఎల్లోతో నేను పెయింటింగ్ చేస్తున్నాను. ఎక్కడ మనం అవుట్లైన్ తీసుకున్నాం కదా బుద్ధది, అక్కడ మాత్రం పెయింటింగ్ వేయాల్సిన అవసరం లేదు. అక్కడ మనం బ్లాక్ కలర్ షాడో ఎఫెక్ట్ ఇస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను తీసుకున్న కోకోనట్ షెల్లో బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్గానే ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా పెయింటింగ్ స్టార్ట్ చేసేసాను. కొన్ని షెల్స్లో ఏంటంటే డార్క్గా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఫస్ట్ ఒక కోటింగ్ వైట్ కలర్తో వేసుకున్న తర్వాత మనం ఒరిజినల్ పెయింటింగ్ వేసుకుంటే బాగుంటుంది. సో నేను ఆరెంజ్ కలర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్పర్ పార్ట్లో ఎల్లో కలర్తో పెయింటింగ్ వేస్తున్నాను. చెప్పాను కదా, ఇక్కడ బ్యాక్గ్రౌండ్కి 2 కలర్స్ని మాత్రమే యూజ్ చేస్తున్నాను, ఆరెంజ్ అండ్ ఎల్లో. రెండు కూడా కాంబినేషన్ కలర్స్ కాబట్టి సో ఎక్కడైతే ఆ 2 కలర్స్ కొంచెం టచ్ అవుతాయో అక్కడ కలర్ని బ్లెండ్ చేసేస్తే బాగుంటుంది. అంటే ఈవినింగ్ లుక్ లేదా మార్నింగ్ లుక్ ఏదైనా సరే మనకి అనిపిస్తుంది. నెక్స్ట్ దానికి ఆపోజిట్గా మనకి క్లియర్గా కనిపించాలంటే షాడో అనేది బ్లాక్ కలర్ ఆర్ డార్క్ బ్లూ, బ్రౌన్ ఏదైనా సరే డార్క్ కలర్ని ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. సో ఇక్కడ మన పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయి వచ్చింది. నీట్గా ఇలా బ్లెండ్ చేస్తే సరిపోతుంది. బ్లెండింగ్ చాలా ఈజీ. సో బ్రష్ని మనం 2 సైడ్స్ కూడా మూవ్ చేసినప్పుడు ఆ కలర్ ఈ కలర్ కొంచెం టచ్ అయిపోయి మనకి ఇలా బ్లెండ్ అనేది అవుతుంది. లేదంటే విడిగా మనం ఈ 2 కలర్స్ని కూడా కొంచెం మిక్స్ చేసుకుని ఆ షేడ్ అనేది అక్కడ అప్లై చేసుకుంటా కూడా బాగుంటుంది. కోకోనట్ షెల్ అనేది మనకి కొంచెం రౌండ్ షేప్లో ఉంటుంది కాబట్టి ఏదైనా డ్రాయింగ్ గీసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ సింపుల్గా ఉండే ప్రిఫర్ చేస్తే చాలా ఈజీగా మనం పెయింటింగ్ వేసుకోవడానికి బాగుంటుంది. కష్టమైనవి పెయింటింగ్ వేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే షేప్ అనేది ఫ్లాట్గా ఉండదు కాబట్టి సింపుల్వి తీసుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ చూస్తే మీకు పైన లెఫ్ట్ కార్నర్లో ఒక క్రాఫ్ట్ కనిపిస్తుంది కదా, అది కూడా నేను కోకోనట్ షెల్తోనే చేశాను. ఇవన్నీ కూడా కోకోనట్ షెల్స్నే ఇలా క్రాఫ్ట్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం. అయితే ఆ వీడియోస్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో క్లియర్గా ప్రొవైడ్ చేశాను. సో మీకు ఫ్రీ ఉన్నప్పుడు మంచిగా ఒకసారి చూడండి. ఎందుకంటే కోకోనట్ షెల్స్తో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాఫ్ట్స్ చేయొచ్చు. అన్నీ ఒకేలాంటివి కాదు. మనకి ఏ పెయింటింగ్ చాలా బాగుంటుంది, ఏది ఫేవరెట్ ఉంటే దాన్ని మనం నీట్గా పెయింట్ చేసుకోవచ్చు అనమాట. ఈ బ్లాక్ పెయింటింగ్ అనేది మనం కంప్లీట్గా ఆరెంజ్ అండ్ ఎల్లో ఆరిపోయిన తర్వాత వేసుకుంటే ఎక్కడైనా సరే బ్లాక్ కలర్ అంటుకున్నా సరే మనం ఈజీగా రబ్ చేసుకొని మళ్ళీ నీట్గా పెయింట్ చేసుకోవడానికి బాగుంటుంది. ఆరకుండా వేస్తే ఏమవుతుందంటే మొత్తం అన్ని మిక్స్ అయిపోతాయి. సో దట్ మొత్తం అంతా డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి ఏ పెయింటింగ్ వేసినప్పుడైనా సరే ఫస్ట్ కోటింగ్ మీరు ఏదైతే బ్యాక్గ్రౌండ్ లేదంటే ఈజీ ఉన్న పెయింట్ ఏది తీసుకుంటారో అది కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత సెకండ్ కోటింగ్ మనం స్టార్ట్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం వేరే కలర్ డార్క్ కలర్ ప్రిఫర్ చేసేటప్పుడు కూడా సెకండ్ కోటింగ్లో మనం వేసుకోవాలి. అప్పుడు డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది పెయింటింగ్ అనేది. సో ఇక్కడ మన పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోవచ్చింది. దీనికి ఎక్స్ట్రా డెకరేషన్ కావాలంటే మనం కోకోనట్ షెల్ బయట పెయింట్ చేసుకోవచ్చు. అలాగే ఎక్కడైతే మనం గ్లూ అప్లై చేసామో అక్కడ కూడా ఎక్స్ట్రా డెకరేషన్ చేసుకోవచ్చు. అండ్ ఎడ్జెస్లో కూడా మనం డెకరేషన్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నేను ఎడ్జెస్లో పెయింటింగ్ ఎల్లో అండ్ ఆరెంజ్తోనే కంప్లీట్ చేసేసాను. ఎడ్జెస్లో ఏం డెకరేషన్ చేయట్లేదు. సో ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. లోపల అయితే సేమ్ కలర్స్ని యూస్ చేసే కంటే 2 డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్ అయితే బాగుంటుందని చెప్పి నేను ఆరెంజ్ అండ్ ఎల్లో తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ 2 కోకోనట్ షెల్స్ని మనం స్టిక్ చేయాలి. ఎలా స్టిక్ చేయొచ్చు, సింపుల్గా స్ట్రాంగ్గా ఉండాలి అంటే కనుక ఎంసీల్ ఉంటుంది కదా, ఎంసీల్ని తీసుకోండి. సో ఎంసీల్ని మిక్స్ చేయడం చాలా ఈజీ. 2 ఈక్వల్ పోర్షన్స్ తీసుకొని మనం ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత బ్లాక్ కలర్ వస్తుంది. సో దాన్ని తీసుకుని మనం ఈజీగా మధ్యలో పెట్టేసుకుని, ఎంసీల్ వెంటనే ఆరదు కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి మనం నార్మల్ గ్లూ యూస్ చేస్తే సరిపోతుంది. అంటే హాట్ గ్లూ అంటారు కదా, అది ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేయకూడదు. ఫ్యాబ్రిక్ గ్లూ ఏంటంటే అది కంప్లీట్గా ఆరడానికి చాలా టైం తీసుకుంటుంది. అప్పుడు కోకోనట్ స్టాండ్ చేయడం మనకి కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి హాట్ గ్లూ తీసుకుంటే వెంటనే ఎంసీల్ కూడా వేడికి స్టిక్ అయిపోతుంది. హాట్ గ్లూ లేని వాళ్ళు అప్పుడు మనం ఫ్యాబ్రిక్ గ్లూ ప్రిఫర్ చేయొచ్చు. ఉంటే మాత్రం హాట్ గ్లూనే ద బెస్ట్ అనమాట. సో ఇది కంప్లీట్గా స్టిక్ అయిపోయిన తర్వాత మనం ఎక్స్ట్రా డెకరేషన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇక్కడ కంప్లీట్గా స్టిక్ అయిపోయింది కదా. సో ఇప్పుడు నేను ఎక్స్ట్రా డెకరేషన్ స్టార్ట్ చేశాను. ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఫ్రంట్ ఇలా ఉంటుంది. పెయింటింగ్ ఇబ్బంది కోకోనట్ షెల్లో అనుకున్న వాళ్ళు చిన్న స్మాల్ కోట్స్ అయినా సరే రాసుకోవచ్చు. ఇన్స్పైరింగ్ కోట్స్ రాసుకున్నా చాలా బాగుంటుంది. సో నేను రెడ్తో ఫినిషింగ్ ఇస్తున్నాను. మొత్తం కింద కోకోనట్ షెల్కి అలాగే పైన ఉన్న పెద్ద కోకోనట్ షెల్కి మొత్తం కూడా బ్యాక్ సైడ్ అనేది నేను రెడ్ కలర్తోనే ఫినిషింగ్ ఇస్తున్నాను. రెడ్ ఆరెంజ్ కొంచెం కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి మొత్తం రెడ్, లేదా వేరే కలర్ అయినా సరే మనం ప్రిఫర్ చేసుకోవచ్చు.
బుద్ధుడి థీమ్‌ని బేస్ చేసుకొని మన ఛానల్‌లో నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాఫ్ట్స్‌ని అప్‌లోడ్ చేశాను. అయితే రా మెటీరియల్స్ వచ్చేసి ఒక్కొక్క క్రాఫ్ట్‌కి ఒక్కొక్క రా మెటీరియల్‌ని నేను డిఫరెంట్‌గా యూజ్ చేశాను. అవన్నీ కూడా వేస్ట్ ఐటెమ్సే. వాటికి సంబంధించిన వీడియో లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. మీకు ఫ్రీ ఉన్నప్పుడు ఒకసారి బుద్ధుడికి సంబంధించిన వీడియోస్ కూడా చూడండి. సో, ఈ విధంగా పెయింటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మనం గ్లూ అప్లై చేసిన ప్లేసెస్‌లో నేను చమ్కీస్‌ని అంటిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ కుందన్స్ అయినా, బీడ్స్ అయినా లేదంటే ఏదైనా లేస్ డ్రెస్‌కి వస్తాయి కదా లేస్‌లు అవైనా సరే వేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా ఉంటుంది. నా దగ్గర వేస్ట్ చమ్కీస్ ఉన్నాయి. సో, వాటిని నేను ఇక్కడ స్టిక్ చేసేస్తున్నాను. ఈ విధంగా స్టిక్ అయిపోతాయి. ఆ తరువాత సెకండ్ ఐడియా ఏంటంటే ఇది జస్ట్ టేబుల్ టాప్ డెకర్‌లా మాత్రమే కాకుండా దీన్ని మనం దియా స్టాండ్‌లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం పెద్ద సైజ్ కోకోనట్ షెల్ తీసుకున్నాం కాబట్టి దియా అనేది ఈజీగా ఫిట్ అవుతుంది. అండ్ అది సెక్యూర్‌గా కూడా ఉంటుంది. ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పాలనుకుంటే తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. బై బై.